హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్. ఇందులో మనకు కనిపిస్తున్నది హోండా యాక్టివా బైక్ ఇంజన్. నిన్న బైక్ నుంచి ఇంజన్ ఓపెన్ చేసిన వీడియో అయితే మనం అప్లోడ్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఇంజన్ ఓపెన్ చేసే వీడియో అయితే నేనైతే అప్లోడ్ చేస్తున్నా. ముందుగా పైన ఉన్న కవర్స్ మొత్తం అయితే ఓపెన్ చేసుకున్నా. ఇక్కడ హెడ్ పైన ఆ హెడ్ బీడింగ్ అయితే పోయింది, అందుకనే ఆయిల్ చెమ్మ అయితే చూడండి. మొత్తం మనకి హెడ్కి ఆ హెడ్ కప్కి మొత్తం ఆయిల్ చెమ్మతో అయితే నిండిపోయింది. మనకి ఈ హెడ్ బీడింగ్ పోవడం వల్ల మనకి అంతలా ఆయిల్ లీకేజ్ అనేది వచ్చింది. ఇంకా మనం ఇంజన్ చేస్తున్నామంటే ఈ హెడ్ బీడింగ్ కూడా కంపల్సరీగా అయితే చేంజ్ చేసుకోవాలి, లేదంటే మళ్ళీ అక్కడ నుంచి ఆయిల్ లీకేజ్ అనేది వస్తుంది. పైన మొత్తం మనకి ఆయిల్తో అయితే నిండిపోయింది. మనకి ఆ హెడ్ కప్పు అదంతా. ఇక్కడ బోల్టాలు కూడా మనకైతే కనిపించడం లేదు. ఆ లోపల 2 బోల్టాలు అయితే ఉంటాయి. ఆ బోల్టాలు కనిపించకుండా పైన మనకి డస్ట్ అయితే నిండిపోయింది. మనకి ఆ ఓన్లీ ఆ హెడ్ గ్యాస్కిట్ అంట హెడ్ బీడింగ్ పోవడం వల్ల హెడ్ అయితే ఓపెన్ చేస్తున్నా. మీరు అయితే చూడండి, లోపల దీనికైతే క్యాన్ సాఫ్ట్ కూడా పోయింది. నేను నెక్స్ట్ వీడియోలో క్యాన్ సాఫ్ట్ కూడా మీకు అయితే చూపిస్తాను. దీని క్యాన్ సాఫ్ట్ వచ్చేసి మనకి దగ్గర 1200 రూపాయలు అయితే ఉంది. ఓన్లీ క్యాన్ సాఫ్ట్ మాత్రమే. క్యాన్ సాఫ్ట్ బేరింగ్ అయితే పూర్తిగా పగిలిపోయింది. నెక్స్ట్ వీడియోలో నేను క్లారిటీగా దాన్ని అయితే చూపిస్తాను. ఇప్పుడు మనం ఈ సైడ్ బెల్ట్ కప్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాం. లోపల అయితే చూడండి ఆయిల్తో అయితే నిండిపోయింది. మనకి క్రాంక్కి ఏదైతే ఆయిల్ సీల్ అయితే వస్తుందో ఆ ఆయిల్ చీలిపోవడం వల్ల లోపల మొత్తం ఆయిల్ అయితే కొట్టేసింది. మీరైతే ఇక్కడ నేను క్లారిటీగా అయితే చూపిస్తాను. ఫ్లాష్ చేసి కాస్త మబ్బుగా అయితే కనిపిస్తుంది. ఫ్లాష్ చేసిన తర్వాత మీరైతే చూడండి, మనకి ఇందులో అయితే ఆయిల్ అయితే ఉండకూడదు. ఈ ఆయిల్ ఎందుకు ఉందంటే ఆ లోపల ఆయిల్ చీలిపోవడం వల్ల మొత్తం ఆయిల్ అనేది అదంతా సర్క్యులేట్ అయితే అయింది. మనకి ఆ దుమ్ము ఆయిల్ రెండు మిక్సింగ్ అయ్యాయి. అలాగే ఈ బెండ్ యాక్సిల్ కూడా మనకైతే పూర్తిగా పోయింది. అది సెల్ఫ్కి మెయిన్గా ఉపయోగపడేది ఆ బెండ్ యాక్సిల్ కూడా పూర్తి అయితే పోయింది. ఇంకా ఇటు సైడ్ మ్యాగ్నెట్ సెక్షన్ వైపు అయితే వచ్చాను. నేను మ్యాగ్నెట్ కప్పు కూడా ఓపెన్ చేస్తున్నా. ఇటు సైడ్ చూసారంటే కూడా ఇటు సైడ్ కూడా ఫుల్గా డస్ట్ అయితే ఉండిపోయింది. మనం ఎక్కడ టచ్ చేసినా కూడా బైక్ మొత్తం డస్ట్తో అయితే నిండిపోయింది. ఈ మ్యాగ్నెట్ కాయిల్స్ పైన ఇంత డస్ట్ ఉందంటే మనకి స్టార్టింగ్ ట్రబుల్ అయితే వస్తుంది. నెక్స్ట్ క్రాంక్ ఓపెన్ చేసే వీడియోతో మీ ముందుకైతే వస్తా ఫ్రెండ్స్.